అదేదో కర్టన్ రైజర్ అంటే ఇప్పుడు ఓ సినిమాకి ప్రోమో అద్భుతంగా ఉండి ఆ తర్వాత అట్టర్ ఫెయిల్యూర్ అయితే ఎట్లా ఉంటుందో రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ అట్లాగే ఉంది. ఓ అణుబాంబు ఉంది, ఎరగదీస్తున్నా పగలదీస్తున్నా అంటే ఏదో అనుకున్నా, ఏదో మంచి డేటా ఏదన్నా ఉందేమో, మంచి సమాచారం చూద్దామని చూస్తే ఇంత తుస్సుమనే బాంబు ఇంకేది లేదేమో. అణుబాంబు ఇదే అయితే కనుక ప్రపంచం అంతా హ్యాపీగా కూర్చోవచ్చు, ఎందుకంటే ఇంత తుస్సుమంటుంది అన్నట్టు. మహదేవపురాలో 1,04,000 ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. మిగతా చోట్లన ఒక తేడా వచ్చింది, మిగతా చోట్ల మాకు ఎక్కువ వచ్చింది, అక్కడ వీళ్ళకి ఎక్కువ వచ్చింది. ఎందుకంటే కొన్ని ఓట్లు యాడ్ అయిపోయినాయి. అక్కడ ఉన్నది ఎవరు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ఉన్న ఉద్యోగులు ఎవరు? కర్ణాటక ఉద్యోగులే. వాళ్ళు ఈసీ చెప్పినట్టు వింటారా? ఇక్కడ చేస్తారా? కామన్ సెన్స్తో చూసినా అర్థమవుతుంది. కాకపోతే ఆయనకి అర్థం కాదంటే ఆయనకి వాస్తవిక లోకల్ పరిజ్ఞానం లేదు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఒక చోటనే ఒకే ఇంటి పేరుతో 80 ఉన్నాయి, 100 ఉన్నాయి. ఇది ఆయనకి తెలియదు, లేదా వాళ్ళ పార్టీ నాయకులతో కూర్చుని మాట్లాడితే తెలుస్తుంది. నేనే ఇంతకుముందు చెప్పాను, మా ఇల్లు ఇదివరకు ఉడా కాలనీ అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ కాలనీ. వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్లలో ఈడబ్ల్యూఎస్ అని, ఎంఐజీ అని, ఎల్ఐజీ అని పెడితే వాటిని వాళ్ళు ఫ్లాట్లుగా వేసి అమ్మితే అది కొనుక్కున్న బిల్డర్లు అక్కడ ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇళ్ల నెంబరు ఫ్లాట్ నెంబర్ 1, ఫ్లాట్ నెంబర్ 2, ఫ్లాట్ నెంబర్ 3 ఇట్లా ఉంటుంది. లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3 ఇట్లాగా. అప్పుడు మేము అప్లై చేసుకున్నప్పుడు ఏది కరెంట్కి మీ సమీప డోర్ నెంబర్ కావాలి అన్నారు. సమీప డోర్ నెంబర్ అంటే ఏమంటాం? మా ఫ్లాట్ నెంబర్ పక్కది సో ఒకటో, లేకపోతే ఇటు పక్కన 3 ఉంటుంది, మధ్యలో 2 ఉంటుంది, ఇట్లా చెప్తాం. చెబితే దాన్ని ఒప్పుకోలేదు వాళ్ళు. మీకు కాలనీకి దగ్గరలో అసలు ఒరిజినల్ డోర్ నెంబర్ ఉన్నటువంటి తీసుకురండి అన్నారు. ఎన్నికల సంఘం కూడా అట్లాగే చెప్పింది. ఆ దగ్గరలో ఉన్న డోర్ నెంబర్ని, అంటే అక్కడెక్కడో వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటిది, ఆ తర్వాత ఇక్కడ దగ్గరగా ఒక 5,000 ఇళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ డోర్ నెంబర్ని ఇచ్చాం. అందరికీ కూడా ఆ డోర్ నెంబరే కనబడుతుంది ఇక్కడ. అప్పుడు ఓట్లు కూడా ఆ డోర్ నెంబరే కనబడుతుంది. ఎందుకు? ఆ సిస్టంలో డోర్ నెంబర్ అది ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్లాట్ నెంబర్లు ఇట్లా ఉంటాయి. నియరెస్ట్ డోర్ నెంబర్ అంటారు. ఇప్పుడు ఆ డోర్ నెంబర్కి 5,000 ఓట్లు ఉన్నట్టు ఉంటుంది, లేకపోతే ఆ డోర్ నెంబర్కి ఇన్ని కనెక్షన్స్ ఉన్నట్టు ఉంటుంది. ఇవే ఇప్పుడు కొంతమందికి ఓట్లు, అదే దాని పేరేంటి, ఓ మీటర్లు ఉన్నాయని చెప్తున్నారే, అవి అట్లాంటిది అనమాట. అట్లాంటి విచిత్రమైనటువంటి విషయం ఇక్కడ ఉంది. అది ఆయనకి తెలియాలి. తెలుసుకునే కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. కాకపోతే ఎవడో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి తయారు చేసి ఇచ్చాడు, ఈయన దాన్ని కూర్చుని మాట్లాడాడు. చప్పట్లు కొట్టేవాళ్ళు, అర్ధ పరిజ్ఞానం ఉన్నోళ్ళు దాన్ని గొప్పగా అవునవునని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏమంటాడు, ఇది 1,00,000 ఓట్లు దోపిడీకి గురైపోయారనేది అక్కడిది. ఇంకో పక్కన వచ్చేటప్పటికి చివరిలో ఓట్లు ఎక్కువ అవుతున్నాయి అన్నట్టు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, మొన్న 2024 ఎన్నికల్లో ఎలక్షన్స్ టైంలో చివరి నిమిషంలో బారులు తీరారా లేదా ఓటర్లు? ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడదో వదిలేసేయండి. లాస్ట్ 4th మనకంతా కూడా ఎప్పుడు కూడా చూడండి, 15వ తారీఖున అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అంటాం, 1వ తారీఖు చెప్తాం. 1 నుంచి వేస్తారా? అందరూ చివరి 14, 15వ తారీఖునే ఎగబడతారు. మీరు ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని రిటర్న్స్ అడగండి. ఇప్పుడు జూలైలోనో ఆగస్టులోనో వేయాలి. ఈ లోపుగా వేసేవాళ్ళు 30% ఉంటారు. చివరి వారం రోజులు 70% ఉంటారు. మనకి మానవ సహజ గుణం ఇది. అట్లాగే ఓట్లకు కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 2019 ఎన్నికలప్పుడు విజయవాడలో రచ్చరచ్చ చేశాడు జలీల్ ఖాన్. ఏమని? బారులు తీరున్నారు, ఆఫ్టర్ 5 ఉండటం, వాళ్ళకి ఓట్లు వేయనివ్వడానికి వీల్లేదని. ఎందుకంటే వాళ్ళందరూ వైసీపీకి వేస్తున్నారని అర్థమైపోయింది. ఆయన ఒక్కడే ఫస్ట్ గ్రహించాడు టీడీపీ ఓడిపోతుందని చెప్పి. ఆయన వైసీపీ తరపున గెలిచి టీడీపీకి వెళ్ళాడు. ఆయన ఒక్కడే గ్రహించాడు. ఆ రోజున ఆపేయాలని గొడవ చేశాడు. కానీ ఒకసారి క్యూ లైన్లో ఉన్న వాళ్ళని ఆపేయడం కుదరదు. తెల్లవారుజామున 2 దాకా ఓట్లేశారు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది. మన మహారాష్ట్రలో జరిగింది అది. అట్లాగే ఏది ఈ శివసేన ఉద్దవ్ ఈ దరిద్రం. మరి ఇవన్నీ రాంగ్ అయితే, ఏది బీజేపీ గెలిచిన మహారాష్ట్ర, హర్యానాల్లో రాంగ్ అయితే, కర్ణాటక, తెలంగాణ కేసీఆర్కి మించిన పాలన చేసినోడు ఎవడున్నాడు? అయినా కూడా కేసీఆర్ ఓడిపోయాడు. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్మక్కయ్య అక్కడ ఓడించినయ్యా? లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రచ్చ సిద్ధరామయ్య, శివకుమారు, కానీ అక్కడ బీజేపీలో ఉన్నటువంటి అసమర్థత వీళ్ళకి ఓట్లు తెచ్చిపెట్టింది. కానీ
అక్కడ ఉన్నటువంటి అంతకుముందు మరి బీజేపీ గవర్నమెంటే కదా, సెంట్రల్లో కూడా బీజేపీ గవర్నమెంటే కదా ఉంది. మరి కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? మొన్న వచ్చేటప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండక ఓడిపోతే అది తప్పు బీజేపీది అవుతుందా? కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ విషయం వల్ల ఏంటంటే ఒక అనుమానాన్ని సృష్టించడం చాలా సులభం. అది భలే ఆడెవడో వచ్చిపోతుంటాడు రా అనో మొక్కంటే ఒక ఆడదాన్ని నెగిటివ్గా చేయడం సులభం, అట్లాగే ఒక ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడం సులభం, దాన్ని కడుక్కోవడమే కష్టం. అదే ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తోంది. తమ ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి ఒక తుస్సుమనే అణుబాంబుని తయారు చేశాడు ఆయన.